Video is made for educational and informational purpose only. Please do your research before applying. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక బెస్ట్ జాబ్తో వచ్చనమాట. గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్ జూనియర్ ఆఫీసర్ పోస్టులు. జీతం వచ్చేసి 40,000 ఉంటుంది. సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్. ఫీజు కూడా ఉండదన్నమాట, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. వీడియోలో వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్, ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళా. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో కార్డ్స్లో ట్యాగ్ చేస్తే అది కూడా చెక్ చేయండి. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. జియో నుండి 8 వీక్స్ ఉంటుంది. స్టైఫన్ కూడా ఇస్తారు. స్టూడెంట్స్ అందరు ఎలిజిబులే. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అందరు ఎలిజిబులే. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సౌత్ ఇండియన్ బ్యాంక్ నేమ్ వచ్చేసి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని మెన్షన్ చేశారు. డీటెయిల్స్ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్, రోల్ వచ్చేసి స్టార్ట్ డేట్ ఏంటి అని కూడా మెన్షన్ చేశారు. 6/5/2026. ఎండ్ డేట్ అంటే డెడ్ లైన్ ఏంటంటే 13/5/2026. ఇంకా డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జెన్ బ్యాంకింగ్ అని ఉంటుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇంపార్టెంట్ నోటీస్ కూడా మెన్షన్ చేశారు. బివేర్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ జాబ్ అలర్ట్స్ అని. అప్లై ఓన్లీ త్రూ ద అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ యాజ్ డీటెయిల్డ్ బిలో అని. లింక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, పోర్టల్ లింక్. రీడ్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లైయింగ్ అని మెన్షన్ చేశారు. ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్ అని లింక్ క్లారిటీ వాళ్ళు మెన్షన్ చేశారు. రీడైరెక్ట్ అవుతుంది లింక్ క్లిక్ చేస్తే. నో అదర్ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై అవుతుంది. బిఫోర్ ద రిజిస్ట్రేషన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇన్ హిస్ ఆర్ హర్ నేమ్ అని. అంటే మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉండాలి అప్లికెంట్కి. ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బీ నోటిఫైడ్ ఇన్ అవర్ వెబ్సైట్ ఆర్ అఫీషియల్ ఛానల్స్ అని మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 6/5/2026. ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ 13/5/2026. ఇంపార్టెంట్ డేట్స్ అనమాట, డెడ్ లైన్, కమెన్స్మెంట్ డేట్స్. ఎలిజిబిలిటీ కూడా మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ 28 ఇయర్స్ ఉండాలి. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ అని కూడా మెన్షన్ చేసినారు. మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలా. టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, రోల్ వచ్చేసి డెసిగ్నేషన్ జూనియర్ ఆఫీసర్. టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా మెన్షన్ చేశారు. ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years రెన్యూవబుల్ అట్ ద సోల్ డిస్క్రిప్షన్ అని. కెరియర్ ప్రోగ్రెషన్ కూడా మెన్షన్ చేశారు. సర్వీస్ అగ్రిమెంట్, పోస్టింగ్ లొకేషన్ కూడా ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ఇనిషియల్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ ఆర్ ఎనీ ఎక్స్టెన్షన్ గ్రాంటెడ్ అని. ఆఫ్టర్ దేర్ విల్ బి నో మ్యాండేటరీ మినిమం సర్వీస్ పీరియడ్ అని కూడా మెన్షన్ చేశారు సర్వీస్ అగ్రిమెంట్లో. ఇంకా పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యాజ్ పర్ ద బ్యాంక్స్ రిక్రూట్మెంట్ మెన్షన్ చేశారనమాట. ఫర్దర్ ద క్యాండిడేట్ విల్ బి లయబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీవేర్ ఇన్ ఇండియా. కరెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేటెడ్ ఫర్ ద హైదరాబాద్ అండ్ విజయవాడ రీజియన్స్. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సాలరీ అండ్ కంపెన్సేషన్ కూడా మెన్షన్ చేశారు. టోటల్ సిటీసీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ విల్ బి బిట్వీన్ ₹4.8 lakhs to 5.04 lakhs per annum. జనరల్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మెన్షన్ చేశారు. అఫీషియల్ డ్యూటీ అలవెన్స్, ఇన్సూరెన్స్ కవరేజ్, అదర్ అలవెన్సెస్, ఇంక్రిమెంట్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా అదర్ అలవెన్స్ వచ్చేసి స్టాఫ్ లోన్స్, ప్రీ రిక్విజైట్స్, బెనిఫిట్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ అప్లికబుల్ టు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్ షెల్ నాట్ బి అప్లికబుల్ అని కూడా మెన్షన్ చేశారు. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇంక్రిమెంట్ వచ్చేసి యాన్యువల్ ఇంక్రిమెంట్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ పీరియడ్ షెల్ బి రిలీజ్డ్ బేస్డ్ ఆన్ ద performance evaluation or any another parameters as decided by the bank from time to time అని. అది టర్మ్స్ అనమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ప్రిలిమినరీ ఆర్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ GD will be conducted at banks if required at the locations identified by the bank based on the number of applications received. Online test, group discussion only. Test qualified candidates will be called for group discussion or personal interview and candidates shortlisted from the GD only will be advanced to the personal interview. ఇంకా సెలక్షన్ వచ్చేసి ఇన్ మ్యాటర్స్ అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి నిల్ అనమాట, నో రిజిస్ట్రేషన్ ఫీజు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ రోల్కి. హౌ టు అప్లై అంటే అప్లికెంట్స్ కెన్ అప్లై ఓన్లీ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్ అని లింక్ మెన్షన్ చేశారు. ఓన్లీ ఫ్రమ్ 6/5/2026 to 13/5/2026 అండ్ నో మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయొచ్చు, ఇంకో మోడ్ ఉండదు అప్లై చేయడానికి. ఇంకా డీటెయిల్స్ వచ్చేసి an applicant can apply only for the vacancies in one state
Applicants making multiple registrations will be disqualified. Ensure that the applicant fulfills all the eligibility criteria ఉండాలి, దీనికి అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. The applicants are requested to ensure that the information provided in the online application form is correct before submit the application form. డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చదివి కరెక్ట్ చేశాకే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి అని మెన్షన్ చేశారు. There will not be any provision to modify the submitted online application. Applicants will have to enter basic details and upload photograph signature as per the specifications given below. కాపీస్ కూడా ఉండాలి ఫోటోగ్రఫీ. గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అంట. మేకింగ్ షూర్ దట్ ద పిక్చర్ ఈస్ టేకెన్ ఇన్ ఏ వైట్ బ్యాక్గ్రౌండ్. క్యాజువల్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్స్ ఉన్నటి అలౌడ్ కాదు. రిజల్యూషన్ కూడా మెన్షన్ చేశారు. ఎన్షూర్ దట్ ద సైజ్ ఆఫ్ ది స్కానెడ్ ఇమేజ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 50 KB. గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ సిగ్నేచర్. ద అప్లికెంట్ షుడ్ సైన్ ఆన్ వైట్ పేపర్, అంటే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి ఆ ఇమేజ్ని. రిజల్యూషన్ మెన్షన్ చేశారు. సైజ్ వచ్చేసి మోర్ దాన్ 50 KB ఉండకూడదు, అంటే బిలో 50 KB ఉండాలి. గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ రెజ్యూమే కూడా మెన్షన్ చేశారు. ఫైల్ షుడ్ బి ఇన్ PDF ఫార్మాట్లో ఉండాలి అప్లోడ్ చేసేటప్పుడు. అంటే రెజ్యూమే వచ్చేసి ఫైల్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ 1 MB. గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. SSC మార్క్ లిస్ట్, ఫైనల్ మార్క్ లిస్ట్, సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంబైన్డ్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేసి PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అది కూడా 3 MB కంటే ఎక్కువ ఉండకూడదు. దేర్ సిస్టమ్ జనరేటర్ యూజర్ ID కూడా ఉంటుంది. అప్లికెంట్ మస్ట్ మేక్ షూర్ దట్ ద అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అప్లికేషన్ స్టేటస్ కెన్ బి చెక్డ్ బై లాగింగ్ ఇన్ టు ద ప్రొఫైల్. ఓన్లీ సబ్మిటెడ్ ప్రొఫైల్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సెలెక్షన్. కీప్ ఏ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అని మెన్షన్ చేశారు. క్రెడెన్షియల్స్ విల్ బి షేర్డ్ టు యువర్ మెయిల్ ID. ఇంకా జనరల్ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారనమాట. మినిమం క్వాలిఫికేషన్ మినిమం 50% ఉండాలి సెమిస్టర్లో. రెగ్యులర్ స్ట్రీమ్ 10+2+ గ్రాడ్యుయేషన్ అండర్ రెగ్యులర్ స్ట్రీమ్. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంక్ NBFCs అని నోట్ కూడా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీలో దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ GD పర్సనల్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ ఆపరేషన్ రోల్ యాజ్ పర్ ప్రీవియస్ అవర్ నోటిఫికేషన్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదని మెన్షన్ చేశారు. ఇంకా ఎలిజిబిలిటీ అయిపోయాక జనరల్ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు. బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ ఎన్ష్యూర్ ఫుల్ఫిల్స్ ఆల్ ద ఎలిజిబిలిటీ అని. ఇంకా ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తే వీడియోలోనే చెక్ చేయండి స్కిప్ చేయకుండా. అప్లై నౌ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతుంది. ప్రిఫర్డ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్లికెంట్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. తర్వాత ఈమెయిల్ ID, మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. రీటైప్ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, ఎంటర్ ద ఆన్సర్ అని దానికి క్యాప్చాకి ఆన్సర్ ఇచ్చేయాలి. ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ and don't forget to subscribe to my channel.